శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి వ్యయస్థానంలో కేతువు, లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో బుధుడు శుక్రుడు, భాగ్యస్థానంలో రవి, అష్టమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనేశ్వరుడు, ఆరింట రాహువు. విదేశీ ప్రయత్నాలలో కాస్తంత అవకతవకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చికాకు కలిగించే అంశాలు ఎక్కువ శాతం పెరుగుతాయి. మీరు బాగుంటే ఏడ్చేవాళ్ళే ఎక్కువ శాతంగా ఉంటారు. ఏం బాగున్నామని ఏడుస్తున్నారన్నది మాత్రం అడగవద్దు. అంటే మీ జీవితాన్ని వాళ్ళు పూర్తిగా చూడడం లేదు. మీరు ఎదుర్కొనేటువంటి కష్ట నష్టాలను గురించి కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. కేవలం మీరు మీ ఉద్యోగం చేసుకుంటున్నారు, సక్రమంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, అంత మాత్రం చూసి ఏడ్చేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. దీని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. వీటి గురించి మీరు టైం స్పెండ్ చేయడం కూడా అది వేస్ట్. ఇది తెలుసుకొని మెలగండి. అంటే ఏమి బూసిపోక మీ గురించి పడి ఏడుస్తున్నారు అంత మాత్రమే. మీరేదో నిజంగా బాగున్నారని మాత్రం కాదు, అంత మాత్రం పని చేసుకుంటున్నారని ఓర్వలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వడము, రుణాలకి సదుపాయం ఏర్పాటు చేయడము, సెక్యూరిటీ సంతకాలు పెట్టడం మాత్రము ఇట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. దీని వలన మీరు మరింతగా బాధపడే అవకాశం ఉంటుంది. దైవాధ్యాత్మిక సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను జరిపించుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ వారం పరిహారం ప్రత్యేకంగా భానుసప్తమి రోజున, అదేవిధంగా శని త్రయోదశి రోజున రవిగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తోత్ర పారాయణ విశేష సంఖ్యలో చెయ్యండి. దాని వలన మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆటంకాలన్నీ పోతాయి. మంచి ఎదుగుదల, శుభవార్తలను మీరు వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో చికాకులు పెరుగుతాయి, అలానే క్రమేణా తొలగిపోతాయి. ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కాస్తంత ఆదాయాన్ని మీరు మిగుల్చుకోగలుగుతారు. ఉత్తరుత్తర కార్యక్రమాలకు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా కలిసి వస్తుంది. జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. స్పోర్ట్స్ వ్యాపారాలు చేసేవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.